నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని మద్దూరుపల్లి చెక్పోస్ట్ నుంచి ఎగువ పంగిలి గ్రామం వరకు ఇటీవల కొత్తగా నిర్మించిన రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డు వేయడంతో కొద్ది రోజులకే ఈ దుస్థితి పట్టిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో సుమారు 20 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే పరిశీలించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని జనం కోరుతున్నారు. ఈ రోడ్డు 12 కోట్ల వ్యయంతో నిర్మించారు. కానీ వేసిన 3 నెలలకే మరీ ఘోరాతి ఘోరంగా అయిపోయినది. ఇక్కడ సరైన మెటీరియల్ లేక ఇది మన కసరు దుమ్ముతో వేసినారు. ప్లస్ రెండోసారి కూడా ప్యాచర్లు వేశారు. కానీ ఇప్పుడు వేస్ట్ అయిపోయింది. దానికి పనిగా స్కూల్లో పోయే పిల్లకాయలకు కానీ ఇప్పుడు వ్యాన్లు ఇరుక్కుపోతున్నాయి. పిల్లకాయలకి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని సరైన చర్య తీసుకుంటారని మనం చేసుకుంటున్నాను. రోడ్డు 12 కోట్లు మాదాయపాలెం రోడ్డు నుంచి ఎగూరు దాకా కానీ వేసారు. కానీ దాన్ని ఇది లేకుండా పోయింది. పరిస్థితి అట్ట అయిపోయింది. కష్టం దుమ్ము తీసుకొచ్చి తోలేసి తర్వాత ప్యాచ్లు రెండోసారి వేశారు. మళ్ళీ 3 నెలలు అయిపోయింది. 3 నెలల లోపల మొత్తం రోడ్డు అంతా క్లియర్గా పోయింది. అసలు చాలా రాకపోకలు చాలా ఇబ్బంది పడిపోతాయి. ఈ స్కూల్ వ్యాన్లు దిగబడిపోతున్నాయి. ఈ ఊరు సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ పట్టించుకునే అవగాహన లేకుండా పోయింది. సంబంధిత శాఖ వచ్చి దాన్ని పరిష్కారం చేసి బాగా మంచి మెటీరియల్ తెచ్చి చేస్తారని చెప్పి కోరుకుంటూ